హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2025 కోసం కేకేఆర్ టీమ్ రిటెన్షన్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఈసారి మెగా ఆక్షన్ ని కండక్ట్ చేయకండి అని అపోజ్ చేసిన టీమ్స్ లో కేకేఆర్ వన్ ఆఫ్ ద టీమ్. వీళ్ళు ఎప్పటి నుండో మెగా ఆక్షన్ వద్దు, మినీ ఆక్షన్ ని కండక్ట్ చేయాలి అని పీసీసీని డిమాండ్ చేశారు. బికాస్ ఆఫ్ కేకేఆర్ టీమ్ దగ్గర వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కోర్ టీమ్ ఉంది. అదర్ టీమ్స్ తో కంపేర్ చేసుకుంటే కేకేఆర్ టీమ్ లో ఆడే ఎవ్రీ సింగిల్ ప్లేయర్ కూడా వాళ్ళ టీమ్ కి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఈ సీజన్ లో వీళ్ళు టైటిల్ గెలిచారు అంటే వాళ్ళ టీమ్ లో టుగెదర్ పర్ఫార్మెన్స్ చూసాం. టీమ్ లో సో మెనీ స్టార్స్ అండ్ యంగ్ పర్ఫార్మెన్స్ ఉండడం వలన వీళ్ళు ఎవరిని వదులుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. అయితే వీళ్ళకి 6 రిటెన్షన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకొని అదర్వైజ్ రిమైనింగ్ ప్లేయర్స్ ని బైబ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుకుంటే అండర్ అయ్యర్ కెప్టెన్సీ లోనే కేకేఆర్ టీమ్ టైటిల్ గెలిచారు కాబట్టి సో మేబీ ఇతన్ని ఆప్షన్ కి రిలీజ్ చేయాలి అనే ఇంటెన్షన్ కేకేఆర్ టీమ్ లో ఉండకపోవచ్చు. మరి ఇతని విషయంలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఇతని రిటెన్షన్ స్లాబ్. లాస్ట్ ఆప్షన్ లో కేకేఆర్ టీమ్ ఇతన్ని 11 crores పెట్టి బై చేశారు. అలాంటిది ఈసారి ఇతన్ని 18 or 14 crores ఫస్ట్ ఆర్ సెకండ్ రిటెన్షన్ గా తీసుకుంటారా అని ఒక డౌట్ ఉండొచ్చు. అదర్వైజ్ టాకింగ్ అబౌట్ ఆండ్రే రసెల్, డెఫినెట్లీ కేకేఆర్ టీమ్ ఇతన్ని రిటైన్ చేసుకుంటారు. అతన్ని ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకున్నా లేదంటే సెకండ్ రిటెన్షన్ గా తీసుకున్నా అతనికి ఇచ్చే రిటెన్షన్ స్లాబ్ కి షూర్లీ రసెల్ వర్తి అనే చెప్పుకోవాలి. తిని లాస్ట్ 13 years నుండి కేకేఆర్ టీమ్ కి వన్ ఆఫ్ ది మేజర్ పిల్లర్ గా ఉన్నాడు. రసెల్ లాంటి ఒక హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ ఆప్షన్ కి వెళ్తే డెఫినెట్లీ ఇతని పైన యూజ్ కాంపిటీషన్ ఉంటుంది. ఇక సునీల్ నారాయణ్ విషయానికి వచ్చేస్తే ఈ సీజన్ లో విత్ బాల్ అండ్ బ్యాట్ తో తిని అల్టిమేట్ పర్ఫార్మెన్స్ చేశాడు. జస్ట్ లైక్ ఆండ్రే రసెల్ తిని ఆప్షన్ కి రిలీజ్ అయితే ఫ్రాంచైజ్ హైయెస్ట్ అమౌంట్ పెట్టి ఇతన్ని బై చేయడానికి రెడీగా ఉన్నారు. బికాస్ ఆఫ్ టీమ్స్ కి కావాల్సినట్టుగా డిస్ట్రాక్టివ్ ఓపెనింగ్ స్టార్ట్ ఇస్తాడు. అట్ ద సేమ్ టైం విత్ బాల్ తో ఆ టైట్ బౌలింగ్ చేసి వికెట్స్ కూడా తీసుకుంటాడు. సో కేకేఆర్ టీమ్ డెఫినెట్లీ ఇతన్ని రిటైన్ చేసుకుంటారు. అండ్ దెన్ వీళ్ళ ఇండియన్ ప్లేయర్స్ విషయానికి వచ్చేస్తే వీళ్ళ దగ్గర రింకు సింగ్, వెంకటేష్ అయ్యర్ అండ్ వరుణ్ చక్రవర్తి ఇలాంటి టీమిండియా స్టార్స్ అంతా ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో కేకేఆర్ టీమ్ ఇద్దరిని మాత్రమే రిటైన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళలో రింకు సింగ్ ని వీళ్ళు షూర్లీ రిటైన్ చేసుకుంటారు. ఎందుకంటే రింకు సింగ్ లాంటి ఒక క్వాలిటీ ఫినిషింగ్ ఆల్రౌండర్ ఆప్షన్ కి వస్తే చాలా ఫ్రాంచైజ్ కాంపిటేటివ్ గా బిట్ చేస్తారు. సో కేకేఆర్ టీమ్ మోస్ట్ లైక్లీ ఇతన్ని రిటైన్ చేసుకుంటారు. ఇక వెంకటేష్ అయ్యర్ ఆర్ వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరిలో ఒకరిని మాత్రమే రిటైన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకుంటే ఇద్దరు ప్లేయర్స్ లాస్ట్ కొన్ని సీజన్స్ నుండి కన్సిస్టెంట్లీ పర్ఫార్మ్ చేస్తూ ఉన్నారు. కానీ వరుణ్ చక్రవర్తి ఒక మిస్టరీ స్పిన్నర్. లాస్ట్ కొన్ని సీజన్స్ నుండి ప్రతి సీజన్ లోను నియర్లీ 20 వికెట్స్ తీస్తున్నాడు. దట్టు వీళ్ళిద్దరూ ఆప్షన్ కి వస్తే వెంకటేష్ అయ్యర్ కంటే వరుణ్ చక్రవర్తి కాస్త ఎక్స్పెన్సివ్ అమౌంట్ కి సోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కేకేఆర్ టీమ్ ఇతన్ని రిటైన్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఆప్షన్ లో వెంకటేష్ అయ్యర్ ని మనీ ద్వారా బైబ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక వీళ్ళు అన్క్యాప్డ్ ప్లేయర్ గా ఎవరిని రిటైన్ చేసుకుంటారో అన్న విషయానికి వచ్చేస్తే కరెంట్ వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అయితే వీళ్ళు హర్షత్ రాణాని అన్క్యాప్డ్ ప్లేయర్ గా రిటైన్ చేసుకోవాలనుకున్నారు. కానీ కరెంట్ జరుగుతున్న బంగ్లాదేశ్ సిరీస్ లో తిని టీమిండియాకి సెలెక్ట్ అయ్యాడు. ఈ సిరీస్ లో తిని మోస్ట్ లైక్లీ టీమిండియాకి డెబ్యూ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలా తను డెబ్యూ చేస్తే అతన్ని క్యాప్డ్ ప్లేయర్ గా కన్సిడర్ చేస్తారు. అలాంటప్పుడు కేకేఆర్ టీమ్ ఇతన్ని రిటైన్ చేసుకోకుండా ఆప్షన్ లో బైబ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. అయితే వీళ్ళకి అన్క్యాప్డ్ ప్లేయర్స్ గా సుయాష్ శర్మ, రమన్దీప్ సింగ్ అండ్ వైభవ్ అరోరా ఇలాంటి డొమెస్టిక్ యంగ్స్టర్స్ అంతా ఉన్నారు. వీళ్ళందరిలోనూ రమన్దీప్ సింగ్ ఒక జెన్యూన్ పేస్ ఆల్రౌండర్. మిడిల్ ఆర్డర్ నుండి ఫినిషింగ్ వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేసే ఎబిలిటీ ఉంది. మెయిన్లీ ఇతనికి ఇచ్చే 4 crores కి తిని వర్తి ప్లేయర్ అనే చెప్పుకోవాలి. ఇక కేకేఆర్ టీమ్ ఎవరెవరిని ఏ స్లాబ్ లో రిటైన్ చేసుకుంటారన్న విషయానికి వచ్చేస్తే ఫస్ట్ రిటెన్షన్ గా 18 crores పెట్టి శ్రేయస్ అయ్యర్ ని, సెకండ్ రిటెన్షన్ గా 14 crores పెట్టి ఆండ్రే రసెల్ ని, థర్డ్ రిటెన్షన్ గా 11 crores పెట్టి రింకు సింగ్ ని, ఫోర్త్ రిటెన్షన్ గా మళ్ళీ 18 crores పెట్టి సునీల్ నారాయణ్ ని, ఫిఫ్త్ రిటెన్షన్ గా 14 crores పెట్టి వరుణ్ చక్రవర్తిని అండ్ 6th రిటెన్షన్ గా 4 crores పెట్టి రమన్దీప్ సింగ్ ని రిటైన్ చేసుకోవచ్చు. అయితే కేకేఆర్ టీమ్ ఈ 4 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటే వాళ్ళకి 79 crores అమౌంట్ ఖర్చు అవుతుంది. దెన్ వాళ్ళకి మిగిలేది 41 crores మాత్రమే. మరి వీళ్ళలో ఎవరిని ఏ రిటెన్షన్ స్లాబ్ లో తీసుకున్నా ఐ మీన్ ఆండ్రే రసెల్ ని ఫస్ట్ రిటెన్షన్ గా తీసుకొని శ్రేయస్ అయ్యర్ ని సెకండ్ రిటెన్షన్ గా తీసుకున్నా, రింకు సింగ్ ని ఫోర్త్ రిటెన్షన్ గా తీసుకున్నా, ఎవరిని ఏ స్లాబ్ లో తీసుకున్నా వీళ్ళు 6 రిటెన్షన్ చేస్తే వాళ్ళకి 79 crores అమౌంట్ ఖర్చు అవుతుంది. మరి వీళ్ళు హెవీగా పర్సు ఖర్చు చేసినా గానీ ఆల్మోస్ట్ తమ కోర్ టీమ్ ని రిటైన్ చేసుకుంటున్నారు. ఇది కేకేఆర్ టీమ్ కి ఒక బెనిఫిట్ అనే చెప్పుకోవాలి.
అయితే వీళ్ళు తిరిగే ఆప్షన్ లో ఫిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, హర్షత్ రాణా, రఘువంశీ ఇలాంటి ప్లేయర్స్ ని బైబ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. మరి కేకేఆర్ టీం గురించి మీ ఒపీనియన్ ఏంటి? వీళ్ళు ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుందో మీరు కింద కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.